నమస్తే. చాలా రోజుల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అనేటువంటి అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. సో కాళేశ్వరం గత ప్రభుత్వం కూలేశ్వరంగా మారిస్తే మేము దాన్ని రిపేర్ చేస్తాం, కాంట్రాక్టులతో మాట్లాడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొంత చర్చనీయాంశంగా మారుతా ఉంది. కాంట్రాక్టర్లతో రేవంత్ కుమ్మక్కయ్యే అవకాశం ఉందా, మెగాతో చేతులు కలిపే ఛాన్స్ ఉందా అని ఒక చర్చ జరుగుతున్న వేళ మరొక అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. తెలంగాణలో రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబోతున్నాయి, మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు అని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి పోవాలి, గాంధీ విగ్రహం కోసం మమ్మల్ని చంపుతారా, మా యొక్క ఇళ్లను కూలుస్తారా అంటూ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తున్నది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఇతర చాలా అంశాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సమస్యలు కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్టు రాజా యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగాల ఈ కాళేశ్వరం గురించి మాట్లాడదాం. కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని గతంలో అనేక మార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కామెంట్ చేసింది. 1,00,000 కోట్లు దోచుకున్నారని కేసీఆర్ మీద కామెంట్ చేశారు. సో అటువంటి కాళేశ్వరం మళ్ళీ రిపేర్ చేయబోతా ఉన్నారు. ఆ రిపేర్ పేరుతో కాంట్రాక్టర్ మెగాతో చేతులు కలిపి ఈ ప్రభుత్వం దోచుకోబోతుందని ఒక చర్చ కొంత జరుగుతూ ఉంది. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంటుంది? ఒకటే, కాళేశ్వరం రిపేర్ ఎప్పుడో చేయాల్సి ఉండే. కాళేశ్వరం మీద ఏమన్నా పొరపాటు జరిగితే విచారణ ఆదేశించిండ్రు, రిటైర్డ్ జడ్జి వచ్చిండు, విచారణ చేసిండు, దాన్ని సిబిఐకి అప్పచెప్పిండ్రు అన్నారు. మరి సిబిఐకి మొత్తం అప్పచెప్పినరా, సగం అప్పచెప్పినరా? మరి వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు? అది తేలాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ఎస్టిమేటే కాదు కదా, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? ఓకే, ఎస్టిమేషను 1,00,000 కోట్లకు లేదు కదా. లేనప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా పోతాయి? ఇప్పుడు ఆరోపణ చేసేటప్పుడు అబద్ధం ఆడినా అతికితట్టు ఉండాలి. ఓకే, అబద్ధం ఆడినా అతికితట్టు ఉండాలి. అందులో కొంత జరిగిన మాట వాస్తవం అని అంటాను. దాన్ని నీకు తెలుస్తుంది. సాక్షాత్ జడ్జి ఇచ్చిండు, పోతే నిపుణులతో ఆలోచన చేసిండు, ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ మీద విచారణ కూడా జరిగింది. అది ఏదైతే దోషులు ఎవడైనా కూడా చట్టానికి చుట్టం ఎవడు కాదు, అది జరగాల్సిందే. దాని మీద స్పీడ్ పెంచాల్సిందే. కానీ ఆయన రిపేర్ ఏదో ఉన్నదో ఎప్పుడో చేయాల్సి ఉండే. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయితే ఉన్నది. నీకు రాగానే తెలిసింది కదా. ఇప్పుడు నీకు చెరువు గడ్డిపడ్డప్పుడు ఏంటన్నా అనకట్ట ఎత్తవా? దానికి వేసుకోవాలి కదా, బండని ఎత్తవు కదా. మరి అట్లా చేయాల్సిన అవసరం ఉండే, అలా పొరపాటు చేసిండు. ఇప్పుడైనా నిజాయితీగా చేయి. నీ మీద కూడా మళ్ళీ అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకో. అచ్చా, నీ మీద మళ్ళీ కమిషన్ వేయకుండా చూసుకో. ఎందుకంటే కమిషన్ వేసిన మాట నిజమే కదా, కమిషన్ జడ్జిను నియమించిన మాట నిజమే కదా, ఇన్ని రోజులు రాద్ధాంతం జరిగిన మాట నిజమే కదా. నీ మీద మళ్ళీ రాద్ధాంతం జరగకుండా చూసుకో. ఓకే, అంటే అట్లా అవకాశం ఉంటుందంటారా? గత ప్రభుత్వం మీదనే అవినీతి ఆరోపణల మరకలు వచ్చినాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం రిపేర్ పేరుతోటి కాంట్రాక్టులతో కుమ్మక్కై దోచుకునే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇది ఉత్తర ప్రచారం అనుకోవాలి? ఒక్కటేనే 11 సంవత్సరాలు, 11 12 అవుతుంది, 11.5 అవుతుంది. 12 ఏది కేంద్ర ప్రభుత్వం అని 12 అవుతుంది కేంద్ర ప్రభుత్వం అని. ఈ 12 సంవత్సరాలు తప్ప స్వతంత్ర భారతదేశంలో ఎన్నడైనా అవినీతి జరిగింది కదా, ఎవడైనా కమిషన్ లేచింది కదా. సుప్రీంకోర్టు జడ్జితోటో, హైకోర్టు జడ్జితోటో, నిష్ఠాతులతో ఎవ్వలమైనా జరిగింది కదా. ఒక్క 12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం మీదనే, ఆ వాజ్పేయి గారు 6 సంవత్సరాల ప్రభుత్వం మీద కానీ ఎన్నడూ అవినీతి మరకపడలే. ఇప్పటి వరకు అవినీతి మరకపడని ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు కొంత డెవలప్ చేసినమాట వాస్తవం. కరెంటు అప్పుడప్పుడు వచ్చే కరెంటును ఎప్పటికీ వచ్చే కరెంటు చేసిండు. ఇవాళ నీళ్ళల్లో అవినీతి జరిగిందా జరగలేదా ఏది కాళేశ్వరంలో? కానీ ఇవాళ మలన్న సాగర్తో మంచినీళ్ళు తాగుతాను హైదరాబాద్. ఇటువంటి ఇత్యాది పనులు చేసిండు కదా. ఇప్పుడు నల్లాలు సిద్దిపేట కెనాళ్ళు ఉండే ఇంటింటికి, అటువంటిది ప్రతి తెలంగాణలో ప్రతి ఇంటికి నల్ల ఉన్నది కదా. అందులో అవినీతి ఏం జరిగిందా అనేది దాన్ని పరిశీలించాల్సిందే, శిక్షించాల్సిందే. అవినీతి అధికారులు చేసినలా, లేకపోతే రాజకీయ నాయకులు చేసినలా వాళ్ళని శిక్షించు. కానీ నువ్వు కూడా అవినీతికి పాల్పడకుండా చెయ్యి. నువ్వన్నా చక్కగా చెయ్యి, ఒక బాట, మంచి బాట అని నా ఆలోచన, నా విజ్ఞప్తి. గతంలో ఇది పనికే రాదు, దీన్ని రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కొన్ని కామెంట్లు వచ్చినాయి.
సో అట్లాంటిది ఇప్పుడు రిపేర్ చేయడానికి ముందుకు వెళ్తున్నారంటే ఏదైనా అంతరార్థం ఉండొచ్చు అంటారా? ఒకటే ముడ బుద్ధివంతరాలు అయితే మంచిదే కదా. ఇప్పుడు ఆయన సోయికి వచ్చిండు, ఓకే ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తానంటాడు, సంతోషం. కానీ నీ మీద ఆరోపణ రాకుండా చూసుకో. ఓకే అంతే అంతే. రైట్. ఇక ఈ పొత్తు గురించి ఏం చెప్తారంటే మొన్న జరిగినటువంటి 116 మున్సిపల్కి సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు, లేకపోతే 7 కార్పొరేషన్ల రిజల్ట్ కావచ్చు. మనం చూస్తున్నాం బీజేపీ మొత్తం మేమే పాగా వేస్తున్నాం, జెండా ఎగరేస్తున్నాం అన్నది. బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల్లో మా సత్తా చాటము, ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపిస్తాం మా పవర్ ఏందో అన్నది. బట్ ఎక్కడ కూడా సరైనటువంటి సీట్లు గెలవలేదు. కార్పొరేషన్ ఒక బీజేపీ, ఇక మున్సిపల్ సంబంధించి 16, 17కు బీఆర్ఎస్ పరిమితమైంది. సో ఏం చెప్తారు ఈ పార్టీల గురించి? ఒకటే, నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన, మీ ఛానల్లో కూడా చెప్పిన, అవును అవును వాస్తవం. మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, 3 ఏళ్ళకైనా కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు? టీఆర్ఎస్ బీజేపీ, టీఆర్ఎస్ బీజేపీ కలవాలంటారు. కలవాల్సిన అవసరం లేకపోతే అదే రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు దేశమంతటా కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయినా తెలంగాణలో మీ ఇప్పుడు అంతర్గత కళాలతో బీజేపీ, కుటుంబాల కళాలతోటి టీఆర్ఎస్, దాని పేరు బీఆర్ఎస్. అది అట్లా ఉన్నంతసేపు రేవంత్ రెడ్డి సేఫ్ ఉంటాడు. సేఫ్ కోసం ఆయనకు ఇప్పుడు బీజేపీకి ఎవరిని మనిషిని పెట్టాలని అక్కర్లేదు, వాళ్ళే కొట్టుకుంటారు. కానీ ఒక మనిషి దొరికింది ఆడ ఇంట్లో, కుటుంబ సభ్యురాలు కవితమ్మ దొరికింది. ఆ కవితతోటి ఆయన అక్కడి పని వెళ్ళదిస్తాడు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా కేంద్ర నాయకత్వానికి ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీద అనుమానం వచ్చింది. అంటే ఇక వీళ్ళతో కాదు, వీళ్ళు చేయలేరు. ఇప్పుడు 48% ఓట్లు రెండు పార్టీలే కలిపితే 48%, 38% వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తాను. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి అధికారం వీళ్ళు అంటారు వచ్చు, మొన్ననే వచ్చు. కార్పొరేషన్స్ కానీ మున్సిపల్ కానీ గెలుస్తారు కదా, అది గెలవకుండా ఇల్లు అయినా దాని తర్వాతనైనా ఆడనో ఎన్నో ఇంత పొత్తు కలిసి ముఖం తెలివి అనిపించుకున్నారు. కానీ ఇప్పటికైనా కేంద్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదులుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనసులు స్వయంగా శేఖర్ అనే ప్రొఫెసర్ ఒక 2-3 తీసుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని, కాపు నాయకులను తీసుకొని నా దగ్గరికి వచ్చింది. స్వయంగా మీ దగ్గరికి? నా దగ్గరికి వచ్చింది పవన్ కళ్యాణ్ మనసులు. పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఉద్యమకారుడు దగాపడ్డ ఉద్యమకారుడు. సరే, సామాజికంగా కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినోడు నేను. ఇప్పుడు కాపులు ముదిరాదులు గొల్ల కుర్వాలు కలితే రాజ్యం వచ్చేస్తుంది. బీసీ నినాదం బలపడ్డది. దాన్ని పావులు కదిపేటువంటి ఆలోచన గౌడ్స్ కూడా కలిసి చెప్తాను. కాబట్టి బీసీ నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇమేజ్ ఉన్నది, ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉన్నది. పోతే ఆయన సినిమా యాక్టర్, సినీ గ్లామర్ ఉన్నది, కులబేసుడు ఉన్నది. ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో ఖచ్చితంగా మనం గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతోటి పై బీజేపీ నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇది నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మీ దగ్గర మనుషులు పంపించుడు, ఓకే, వచ్చిన మనుషులు ఏం మాట్లాడారు? రాజా యాదవ్ ఏం చెప్పాడు వాళ్ళకి? ఒకటే ఏంటంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏం స్ట్రెంత్ ఉన్నదో చూసుకోవాలి. పోయినసారి 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చిండ్రు, ఈసారి కార్పొరేషన్లో ఏం అడుగుతాడు? ఒక ఆఫీస్ తీసుకోవాలి. దానికోసం ఒక 25 మందితో చర్చ జరిగింది. మళ్ళీ 100 మందితో 200 మందితో మళ్ళీ చర్చలు ఉన్నాయి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి అవకాశం, ఆయన ఉద్దేశం ఏం చెప్తాడు. ఈ లోపల నాకు తెలిసింది ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే బీజేపీ వర్గాల ద్వారా కానీ, నాకు పవన్ కళ్యాణ్ వర్గాల ద్వారా కానీ, టీఆర్ఎస్లో ఉన్నటువంటి నా మిత్రులు ఉంటారు కదా, వాళ్ళతో కానీ ఈ చర్చలు జరుగుతానైతే వింటాను. ఏ చర్చలు? అందరం కలిసి రేపు కార్పొరేషన్లో పోటీ చేయాలి. అందరం కలిసి కార్పొరేషన్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, జనసేన 3 పొత్తు పెట్టుకుంటారు. ఒక్క పార్టీ కాంగ్రెస్ ఓడగొట్టడానికి 3 పార్టీలు పొత్తు. ఒక్క పార్టీ ఏంది? ఇప్పుడు మొన్న 2 పార్టీలు కలితేనే ఓడిచిపోవు. ఇక 3వ పార్టీ కలిసిన తర్వాత మెతుకు మింగాడు. ఒకవేళ 3 పార్టీలు కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ను ఓడించలేకపోతే తర్వాత పరిస్థితి మరి
ముక్కు భూమికి రాకుతా నేనే, ఆ, ముక్కు భూమికి నేనే రాకుతా, వాళ్ళ అవసరం లేదు. ఉమ్. ఓడిస్తారని ఫిక్స్ అయిపోయారు మీరు. ఓడిచ్చుడు కాదు, ఒక్క సీటు కూడా రాదు, ఉమ్, ఒక్క సీటు కూడా రాదు. రేపు 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా, అది 3 ఏళ్ళు జరుగుతాయా 2027 జరుగుతాయా జమిలీ ఎన్నికలు? ఉమ్, జమిలీ ఎన్నికల డంకా బజాయించి వెళ్తుంది, ఉమ్. డంకా బజాయించి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ 3 పార్టీలు కలిస్తే 3 పార్టీలు కలిస్తే బీసీ ముఖ్యమంత్రి పక్కా. ఉమ్, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉండడు. ఉమ్. తెలంగాణ కాంగ్రెస్ పేరు వినా ఆయన బయటకు వచ్చినా ఆశ్చర్యపడదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చే పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పార్టీలో బీజేపీ చేరాడు ఆయన, తెలంగాణ కాంగ్రెస్ పెడతాడు, కొత్త పార్టీ పెడతాడు. కొత్త పార్టీ పెడతాడు. టీ కాంగ్రెస్, కవితమ్మ పెట్టంగా, కవితక్క పెట్టంగా, ఆయన పెడితే ఏమైంది? టీ కాంగ్రెస్ అని పెడతారు. రాజగోపాల్ రెడ్డి తప్పేముంది? ఆదరిస్తారట జనాలు. ఇప్పుడు మనకు మహారాష్ట్ర షిండే పుడతాడు అనుకున్నాం శివసేన నుంచి. ఉమ్, శరద్ పవార్ అన్న కొడుకు, శరద్ పవార్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ పవార్ కాంగ్రెస్లో చీల్చి పెడతాడు అని అనుకున్నాం. ఉమ్, ఇప్పుడు షిండే ఉన్ను పవార్ కొడుకు బీజేపీ కలిస్తే ఆడ 3 పార్టీల వ్యవస్థ కలిస్తే అయిపోయింది కదా. ఆడ మొత్తం రిజల్ట్ షీప్ చేసింది, ఉమ్. కార్పొరేషన్లు బ్రహ్మాండమైన గెలుపు గెలిచింది. ఇప్పుడు మన తరం కూడా మీరు ఉద్యమం టైంలో మీకు తెలుసు జిట్టే బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, విజయశాంతి లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది పార్టీలు పెట్టిరు, దాన్ని నడిపించలేకపోయారు. తర్వాత ఏదో పార్టీలో విలీనం చేసిరు కదా. ఒకటి సో అటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ పెట్టి ఆ పార్టీని ప్రజలకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని ఎదుర్కొని మళ్ళీ ప్రభుత్వాన్ని చేస్తారంటారా? రాజగోపాల్ రెడ్డి అవసరం లేకుండా ఈ 3 పార్టీల కలయికతోనే అవుతుంది ప్రభుత్వం. అంటే రాజగోపాల్ రెడ్డి ఒక స్టేట్ ఫార్వర్డ్ మనిషి, అంటే ఒక నీతి నిజాయితీకి మరో మారుపేరుగా మెదులుతాడు. ఇవాళ ఆయన ఏ కాన్స్టిట్యున్సీలా అవలంబించని మద్య నియంత్రణ ఆయన కాన్స్టిట్యున్సీలు అవలంబిస్తాడు. అది నిజంగా ఆదర్శం తీసుకొని అందరూ కూడా అమలు చేయాలి. ఈ రేవంత్ రెడ్డి ఒక పులి కూర్చునే సీట్లా ఈయన కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు. కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆయన ఒక పవర్లోకి వచ్చిండు. ఢిల్లీని మేనేజ్ చేసుకుండా, ఎవరిని మేనేజ్ చేసుకుండా ఒక పవర్లోకి వచ్చిండు. కాబట్టి మద్య నియంత్రణ చేసి ఒక గొప్ప పని చేసి కేసీఆర్ కొన్ని గొప్ప పనులు చేసిండు కదా. కొంత బంధుప్రీతి వలన ఆగమై ఇవాళ ఫామ్ హౌస్ పాలైనా కొన్ని గొప్ప పనులు కూడా చేసిండు కదా. ఈయన చేసే తందుకు గొప్ప పని ఏం లేదు, మద్య నియంత్రణ చేయాలి. ఇది దేశమే ఆదర్శంగా తీసుకోవాలి, తప్పేం లేదు. మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచట్లేదు కదా. మద్యం ఉండాలండి, దానికి నియంత్రణ ఉండాలి. మద్యం పేరు విన చంపుతావా మంది? పాన్ షాపుల మద్యమే, కిరాణా దుకాణాల మద్యమే, ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపు ఒకటి ఉంటుంది, కానీ ఊరంతా మద్యమేనా? బెల్ట్ షాపులు బంద్ చేయాలంటారు. బెల్ట్ షాపులు కంప్లీట్ బంద్ చేయాలి. బెల్ట్ షాపులు బంద్ చేయాలి. మద్య నియంత్రణ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే చేసిండో దాన్ని 4 నుంచి 9 వరకు ఉండాలి, దాని తర్వాత బంద్ కావాలి. ఓకే, ఇట్లా చేయాలి. ఇప్పుడు ఈ పార్టీలు మీరు అన్నట్టుగా రేపు జనరల్ ఎలక్షన్ కూడా కలిసే అవకాశం ఉందా, లేకపోతే రాజా యాదవ్ గారు ఏదో చీకట్లో రాయేసేసినట్టుగా జనసేన రాబోతున్నది, పొత్తు పెట్టబోతుందని ఏమన్నా అట్లా మాట్లాడుతున్నారు? చీకట్ల రాయి రాజా యాదవ్ వేయడు. ఎందుకంటే ఏ పార్టీలు చెప్పకముందు కేసీఆర్ ఇంటికి పోతాడని చెప్పినోడు వీడు రాజా యాదవ్. ఓడిపోతున్నాను చెప్పిన వాళ్ళు ఓడిపోయింది. ఏ రాజకీయ పార్టీ చెప్పలే, బీజేపీ చెప్పలే, కాంగ్రెస్ పార్టీ చెప్పలే, ఏ పార్టీ కూడా చెప్పలే, కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పలే. ఒక్క రాజా యాదవ్ గారే చెప్పిండు కేసీఆర్ ఇంటికి పోతాడని. ఒక్క పార్లమెంట్ సీట్ వత్తలేదని వీడు ఒక్కడే చెప్పిండు, ఏ రాజకీయ పార్టీ చెప్పలే అన్నాడు. అందుకనే ఖచ్చితంగా నేను అనే మాట ప్రజలలో ఉన్నది. ప్రజలలో ఏది ఉంటే నాయకుడు బాని పట్టుకుంటా అని నాడిని పట్టుకుంటాడు. అరే ఇదంతా ఎటు ఉన్నది అందులో దానికి ఇది చూస్తాడు, మళ్ళీ చూస్తాడు దాంట్లో. ఇప్పుడు సిద్దిపేట నుంచి హరీష్ రావు మీద కవిత పోటీ చేయబోతున్నది ఒక చర్చ. మొన్న మీడియా వాళ్ళతోటి కూడా చిన్న చిట్చాట్ చేసి చెప్పింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏం సంగతి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిద్దిపేటకి ఇస్తా, ఆ తర్వాత బోధనకు అని చెప్పి చెప్తా ఉంది. సో కవిత ఈ 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు మీద గెలిచే అవకాశం ఉందంటారా? నేనేమంటానంటే కవిత కనుక పని చేయాలి, ట్రయల్ చేయాలన్నమాట. సిద్దిపేటలో నీకు అనుకూలంగా ఉంటారు కదా ఎవరైనా కార్పొరేటర్, 4 పైసలు కాలబెట్టో ఏదైనా చేసి ఒకళ్ళని రాజీనామా చేసి సిద్దిపేట పోటీ చేయి. ఒక కార్పొరేటర్ గెలిపించాలి. మొట్టమొదటి కార్పొరేటర్ నువ్వే పోటీ చేయి సిద్దిపేటలో. నువ్వే. మొన్న 6 మందో అది రిపబ్లికన్ పార్టీ పేరు గెలిచిన వాళ్ళు నేనే గెలిపించినా, నాదే
రాజ్యం మన మున్సిపాలిటీ అంటే వాళ్ళు మాకు ఆమె గెలిపియలే, మాకు సంబంధం లేదు, మేము కాంగ్రెస్ అన్నారు కదా. అవును. అట్లా కాకుండా ఉంటుంది. అందుకు నువ్వేమన్నా పెట్టి గెలిపిస్తావు. గెలిపితే నేను కాదు, నేను టీఆర్ఎస్ లేకపోతే నేను కాంగ్రెస్ అంటే నువ్వే నిలబడు. గెలవదంటారా? కేసీఆర్ బిడ్డ జాగృతి నడిపించిన నేనేమంటానంటే హరీష్ రావు ఛాలెంజ్ చేస్తలేడు, రాజయ్య యాదవ్ ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు నిలబడు. ఎందుకు హరీష్ రావు రాజయ్య యాదవ్ దోస్తులా? దోస్తులమే. ఆయన చేయాల్సిన అవసరం లేదు ఆమె మీద. ఓకే, నేను చేస్తాను సార్ పోటీ. లేకపోతే మెదక్ జిల్లాలో ఏదైనా ఒక సర్పంచ్ గెలువు, యావత్ మెదక్ జిల్లాలో ఏదైనా ఒక సర్పంచ్ గెలువు. అచ్చా, నువ్వు ఈ కేసీఆర్ పుట్టిన ఊరు ఉన్నది కదా, చింతమడక సర్పంచ్ రాజీనామా పెట్టించి మరి రిజర్వేషన్ ఏమైందో అది. ఒకవేళ జనరల్ అయితే నువ్వు నిలబడు, మహిళ అయినా కూడా నువ్వు నిలబడి గెలిచినప్పుడు అప్పుడు నీ రాజకీయం చూస్తాం. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టుకో, ఫేస్ వాల్యూ కోసం పార్టీ పెట్టుకో. ఏప్రిల్లో ఎప్పుడో పెడతాడు, మార్చిలో పెడతాడు. పెట్టి నువ్వు గౌరవప్రదమైన ముగింపు ఎట్లా చేసుకోవాలంటే రేవంత్ రెడ్డితో కలిపి, అంటే రేవంత్ రెడ్డి చెప్పి మరి ఎన్ని రోజులకు జడుతుంది ఈ పార్టీ అంటే ఈ కార్పొరేషన్ల వరకే గట్టిపడుతుంది. కార్పొరేషన్ ఎన్నికలు వీళ్ళు ముగ్గురు కలుతారు, కొట్టేస్తారు. మళ్ళీ ఎవరెవరు? ఓకే, జనసేన ముగ్గురు కలిసి కొట్టేస్తారు. నెక్స్ట్ నువ్వు ఈ కార్పొరేషన్ ఎన్నికలు అయినాక నువ్వు పల్సగా అవుతావు. కార్పొరేషన్ ఎన్నికలు నువ్వు పల్సగా అవుతావు. పల్సగా కాకముందే నువ్వు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీతో ఇట్లా పొత్తోలుగానో లేకపోతే వీలీనమో ఏదైనా చేసి ఏదన్నా ఓ పదవి కొట్టుకో, ఇంతలో ఉపసమ్మతి అవుతుంది. ఇక నీ కోరిక తీరుతుంది. ఇక రేవంత్ రెడ్డి ఇక చెడగొట్టగాడి చెడగొట్టాడు, ఇక ఇంతకంటే చెడగొట్టాడు కదా. ఈ సోయ వచ్చింది కదా, వాళ్ళకు సోయ వచ్చే, వీళ్ళకు సోయ వచ్చే. ఇప్పుడు బీజేపీని సోయ వచ్చిందా అంటే ఇక్కడ వాళ్ళకి రాలే, ఇంకా పాత బీజేపీకి ఎవ్వని సోయి రాలే. మేము ఇట్లనే ఉండాలి తండ్రి, మళ్ళిమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా మా పార్టీ. పేరేం పేరు ధర్మపురి అరవింద్ కూడా అనే కదా, 20 ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళే అంత ఆగం చేస్తున్నారు, కోవట్లు ఉన్నారు అని చెప్పి. వాస్తవమే అంటారా? అది మొదటి నుంచి పుట్టిన వాళ్ళే అంత సీనియర్లే చేస్తున్నారు, సీనియర్ లీడర్లే. ఎవరు? బంగారు మన లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు. ఆయన చెప్పలేదు పేర్లు, కానీ మీరు పేర్లు చెప్తాను. నేను పేర్లు చెప్తానా బాధ, ఎందుకంటే నాకు మర్మం తెలిసిన వాళ్ళు కదా వాళ్ళు. ఓకే, నేను మొదటి నుంచి 17 ఏళ్ళ కాంచెలు నేనున్నా పార్టీలో. వాళ్ళ ఆనాడు పార్టీలు లేరు. ఇంకా ఇప్పుడు నేను పేర్లు చెప్పితే వాళ్ళు పార్టీలో లేరు. ఓకే, అంటే వీళ్ళు పార్టీ మారితే లేకపోతే వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఖచ్చితంగా. వీళ్ళు నోరు మూసుకొని ఉంటుంది వాళ్ళు. అసలు నోరు మూసుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే కేంద్ర నాయకత్వం పట్టించుకుంటాను పార్టీని. ఓకే, ఎవరెవరున్నారు ఇట్లా కోవట్లు? మీరు అన్నట్టు సీనియర్ కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ గారు, బండి సంజయ్ గారు, మన లక్ష్మణ్ గారు, నలుగురే డాక్టర్ లక్ష్మణ్ గారు. పోతే ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ తరఫున ఒక ఈ లీడు చూస్తాడు మా కాచం రమేష్ గారు. కాచం రమేష్ గారు ఎవరి పేరు చెప్తే వాడు సర్పంచ్, వాడు జిల్లా ప్రెసిడెంట్ అవుతాడు. ఆయన ఊళ్ళో శాఖ నడవది, నిత్య శాఖ నడవది. ఆయన పెద్ద మనిషి. ఇక వీళ్ళు నలుగురు కలిసి చేస్తాను, 5 కలిసి చేస్తాను. పంచపాండవులు కాదు, వీళ్ళు శకుని పచ్చిస్తులు వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు జనరల్ టాపిక్, ఈ మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా మూసీ ప్రక్షాళన పేరుతోటి అక్కడ ఒక గాంధీ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నారు ఆ బాపుఘాట్ దగ్గర. అక్కడ కొన్ని ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఖాళీ చేయాలని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద కామెంట్ చేస్తారు. అసలు గాంధీ ఎవడే? ఈ దేశానికి పట్టిన శని. గాంధీని ఎవరు చేయబట్టి ఈ దేశం కూషయింది. ఇవాళ ముస్లింలు అందరూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. వెళ్ళిపోకుండా చేసింది గాంధీను నెహ్రూ. ఓకే, హిందువులను ఊచకోత కోసి ట్రైన్లలో శవాలు వస్తా అంటే వాళ్లకు పైసలు ఇవ్వాలని నిరాహార దీక్ష పట్టినోడు గాంధీ. ఇప్పుడు ఊరూరే గాంధీ విగ్రహం ఉన్నది ఎక్కడన్నా? నెహ్రూ విగ్రహం పెడతానులా, ఇందిరాగాంధీ విగ్రహం పెడతానులా, ఒక్క అంబేద్కర్ విగ్రహం పెడతాను, సావిత్రిబాయి పూలే విగ్రహం పెడతాను. వీళ్ళ విగ్రహాలు లేవు, స్వచ్ఛందంగా పెడతాను. వాళ్ళు ఎవడు పైసలు ఇవ్వలే, వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకుంటాను. వాళ్ళ పనే అయిపోయింది. ఇంకా గాంధీ జోలికి ఎందుకు పోతానో అన్న నువ్వు? రేవంత్ అన్న దండం పెడతావు, నువ్వు పోకు సుమా గాంధీ జోలికి. గాంధీ జోలికి పోకు, నువ్వు ఆగం అవుతావు. పెద్ద విగ్రహం పెడతావు. అరే నువ్వు ఎంత పెద్ద విగ్రహం పెడతా అంత తొందరగా పతనం అవుతావు అన్న. ఎందుకంటే పేదోళ్ళు ఉసురు తలుస్తుంది. అక్కడ ఉన్న పేదోళ్ళు పెట్టిండు కదా అంబేద్కర్ విగ్రహం పెద్దదోటి.
ఆయనే సెక్రటరియట్ ముందర పెట్టిండు. ఉమ్, ఆ సెక్రటరియట్ ఏమన్నా కొట్టిండో ఏం పాడో ఆ విగ్రహం పెడితే కొద్ది దాన్ని జిట్టు తల్లిపోతుందని మంచి విగ్రహం పెట్టిండు, పెట్టాల్సిందే. ఉమ్, ధన్యవాదాలు. ఉమ్, కేసీఆర్ పెట్టింది గొప్ప విగ్రహమే. ఉమ్, కానీ గాంధీని పెట్టద్దా మన దగ్గర? ఉమ్, గాంధీ దుర్మార్గుడు చేయబట్టే అనేక మంది చచ్చిపోయారు ఇక్కడ. వల్లభాయ్ పటేల్ లేకపోతే మొత్తం హిందువులు నాశనం అవుతారు. ఉమ్, వల్లభాయ్ పటేల్ కనుక దూలకపోతే అప్పటికే గాంధీ చచ్చిండు. కానీ ఉమ్. నెహ్రూ కారణంగా చచ్చిండు మన దగ్గర. ఓకే. సో ఎట్లా అంటారు మరి ఆ బాధితులకు? మీరు గతంలో బీజేపీ వీళ్ళంతా అండగా ఉండ్రి. ఇప్పుడు కూడా బీజేపీ అండగా ఉండాలి, ముందటి ఉండాలి. టీఆర్ఎస్ కూడా ముందటికి రావాలి. ఉమ్. టీఆర్ఎస్ కూడా ముందటికి రావాలి. మరి అభివృద్ధి కూడా కావాలి కదా ఇప్పుడు. అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే మూసీని అట్లే మూసీ వదిలేయాలా? ప్రక్షాళన చేయాల్సిందే. ఆ, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. దాన్ని గంగా తీర్థములుగా మార్చు, ఉమ్, కానీ పేదలకు అన్యాయం చేయకు. అక్కడున్న పేదలకు అన్యాయం చేయకు. ఉమ్, దాన్ని గంగా తీర్థం చేయి, ఓకే. సంతోషం. ఉమ్, కానీ గాంధీని అయితే పెట్టకు. ఉమ్, గాంధీ పేరు విన మనం మందిళ్ళు కూల్చకు సుమా, ఉమ్. నీ పుణ్యం ఉంటుందన్న. గాంధీ పేరుతో మందిని కూల్చోదు. మందిళ్ళు ముంచదు, పేదోనిళ్ళు. ఉమ్, ఎందుకంటే గాంధీ ఎక్కడే లేదు మనకు. గాంధీ విగ్రహమే వాడు పెడతలేడు, దేశంలో పెడతలేడు. ఉన్నాయి కదా మస్తు విగ్రహాలు పెట్టి. ఇదివరకు పెట్టిళ్ళు, వాటి రంగు కూడా ఎత్తలేరు. అంటే ఈ రైతు భరోసా గురించి ఏమైనా మాట్లాడతారు? ఎందుకంటే రైతు బిడ్డ ఊళ్ళకి వచ్చిన వ్యక్తివి. ఇది రైతు భరోసా మీద చర్చ నువ్వు జరుగుతుంది. కేసీఆర్ ఇచ్చినట్టు నువ్వు ఇచ్చికాల పెట్టరాదా? ఉమ్, నువ్వు అదనం అన్నావు ఇయ్యకు, నువ్వు ఆడవాళ్ళకు అన్నావు ఇయ్యకు, ఈ ఫ్రీ బస్ అన్నావు ఇయ్యకు. ఉమ్, ఇవన్నీ నువ్వు కేసీఆర్ అన్న కనీసం ఏమేమి ఇచ్చిండో అవి లిస్టు చూసుకొని ఇయ్యి. ఉమ్, అనవసరంగా రైతులను ఎందుకు ఆగని చెప్తాను. ఉమ్, నీ ఎంబడి ఎవడు రైతు లేడు. దరిద్రం ఏంటంటే టీఆర్ఎస్ను ఈ బీజేపీ అంతర్గత కళాలని కలిసొచ్చిన అంశం తప్ప నీ ఎంబడి ఎవ్వరు లేడన్నా. ఉమ్. నీ ఎంబడి ఎవ్వరు లేడు. ఈ కామారెడ్డిలో లొల్లి అవుతుంది అక్కడ. వెంకటరమణారెడ్డి ఇప్పుడు షబీర్ అలీ మధ్య దీని మీద కామెంట్ చేస్తారా రాజా యాదవ్? ఇది కూడా గట్టిగానే ఒకటే అవుతుంది. మరి షెబ్రేలి గట్టోడే, ఆ, మా ఎమ్మెల్యే గట్టోడే. ఆ, మరి అందులో ఎవరు వెనుకకు వచ్చే మనుషులు కాదు. కానీ న్యాయం గెలుతుంది సుమా. ఉమ్, న్యాయం ఎటుంటే న్యాయం అటు ముఖానికి గెలుతుంది. మామూలోడు కాదు, ఉమ్, మామూలోడు కాదు. షెబ్రేలి వెలిసిపోయాడు. ఇంకా ఓకే. షెబ్రేలే వెలిసిపోయాడు. ఉమ్, మావాడు పవన్లు ఉన్నాడు, ఇట్లా పైలా 25 మీద ఉన్నాడు. ఉమ్. మరి జాగ్రత్త మెదలాలని నా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు జిల్లా దగ్గర ఒకటి మల్లన్న స్వామి దర్శనానికి పోతే అక్కడ కొంతమంది రెడ్డిలంతా కలిసి ఒక బీసీ బిడ్డ మీద దాడి చేస్తే ఒక చిన్న పాప చనిపోయింది, 2 నెలల పాప. మీరు చూసిండొచ్చు, వీడియోలు వచ్చిండొచ్చు. చూసిన సో ఇంకా ఈ కులం పేరు మీద దూషణలు, ఇంకా ఇప్పుడు కులాలకు రానికపోవడం. మల్లన్నకున్న మీ రెడ్లకి ఏమైనా సంబంధం ఉన్నదనే? ఉమ్, మల్లన్న మా దేవుడు, యాదవుల దేవుడు. బహుజనుల దేవుడు, యాదవుల దేవుడు. ఓకే. యాదవుల దేవుడు ఉమ్, అన్నగా పొల్లని చంపుతారే. ఉమ్, వాడు 100 రూపాయల టికెట్ పొలకు తీసుకోలేదన్న కదా చంపింది నెట్టితే. అవును. ఈ దుర్మార్గం ఇంకెన్ని రోజులు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, నువ్వు ఒక ముఖ్యమంత్రివి. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, దోషులను శిక్షించు. ఒక్క జిల్లాది ఒక్క దేవాలయాన్ని కంట్రోల్ చేయని వ్యక్తివి నువ్వు రాష్ట్రాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఉమ్, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, ఉమ్, విదేశాల పర్యటన చేస్తావు. ఈ దేశంలో ఒక్క చిన్న గుళ్ళె జరిగిన అవమానాన్ని నువ్వు పరిష్కరించలేవా? ఉమ్. నీకు ఆ దమ్ము లేదా? కానీ అక్కడ ఎమ్మెల్యే మొత్తం బంధువులు, ఎమ్మెల్యే పవర్, అక్కడ ఎమ్మెల్సీ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్నది. అరే చర్చ ఉండని జరుగుతున్నది. ఏవయ్యా, ఉండని. ఆ ఎమ్మెల్యే లేకుంటే నువ్వు ముఖ్యమంత్రి కావా? నువ్వు ముఖ్యమంత్రి ఉండవానే? ముఖ్యమంత్రి పదవి పోద్దా? ఉమ్, ఆ ఒక్క ఎమ్మెల్యే కోసం పేదోళ్ళని చంపి పారేస్తావే మొత్తం? చంపాలంటే చంపు, ఇక మరి చంపుడు బయట పెట్టు, అందరిని చంపు. ఉమ్. కానీ ఇప్పుడు ఊళ్ళలో ఇప్పటి కూడా జనరల్గా అంటే కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎస్సీ, బీసీ, మైనార్టీ అనే తేడా లేదు, అంత కలిసి లేదు, అందరు కలిసి తింటున్నారు, ఉంటారు. మంచిగానే దావతులకు పెళ్లిళ్ళు పోతున్నారు. చేసుకుంటాను. ఇంత మంచిగా నడుస్తున్న చోట అరే పెళ్లిళ్ళు చేసుకుంటాను, పెళ్లిళ్ళు పేరంటాలు బాధప్త అవుతాయి. మరి ఎందుకు కొన్ని చోట్ల కొంతమంది ఎందుకు ఈ కుల ఇంకా వివక్షను చూపిస్తున్నారు? కులజాడ్యం, ఇంకా అగ్రవర్ణ పెత్తనం చూపిస్తున్నారు. పెత్తనము, మదం అందరికి ఉన్నది అంటలేదు నేను. కొందరి మాత్రం మదం ఉంటుంది. ఆ మదంతో ఇటువంటి విచ్ఛిన్నకర చేయడం ఇది మంచిది కాదు, ఇది భావ్యం కాదు. రేవంత్ రెడ్డి ఆయన సొంత జిల్లా కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా జాదవ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మంది ఆ కుటుంబానికి అండగా పోయారు, ప్రజా సంఘాలన్నీ కూడా. సో రాజా యాదవ్ ఏం చెప్తారా? ఆ పాప 2 నెలల పాప తంతే చనిపోయినటువంటి పరిస్థితి 100 రూపాయల కోసము.
మరి ఏం చెప్తారు ఫైనల్ నేను రేవంత్ ఎటువంటి న్యాయం జరగాలి? నేను రేవంత్ రెడ్డికే చెప్తానా, ప్రతిపక్షాలు కూడా స్పందించాలని నా కోరిక. ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ యాక్టివ్ ఉన్న పార్టీలు స్పందించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలి. అక్కడ రెడ్ల అహంకారాన్ని అనిశ్చితంతగా వెనక ముందు ఆడద్దు. మొట్టమొదటి ఈ పార్టీలు స్పందించాలి. ఈ పార్టీలకు స్పందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తానా, డిమాండ్ చేస్తాను. రైట్. సో ఇది తాజా రాజకీయాల గురించి మనం డిస్కషన్ చేస్తే ఖచ్చితంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా జనసేన ఈ మూడు పొత్తు పెట్టుకోబోతా ఉన్నాయి. కాంగ్రెస్ను ఓడించబోతున్నాయి. నాకున్నటువంటి సమాచారం అంటూ రాజా యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కనుక మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కలిసినా ఖచ్చితంగా ఆ పార్టీల విజయమే ఉండేది. భవిష్యత్తులో రానున్నటువంటి జనరల్ ఎన్నికల్లో మాత్రం ఈ పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ఇక తెలంగాణ కైవసం చేసుకుంటాయి. లేకపోతే ఇంకొక 5-10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆయన సలహా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి నిజంగానే రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు జనసేన మధ్యవర్తం వహిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందా? అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.